పతంగే చూపులతో పేల్చావే మత్తు ఫిరంగే మడతో సే నీ నడుమే యమునా తరంగే నగ్గేది నువ్వే నేను ఆగే దేఖేంగే long time no see you अरे long time no see you मैं डल 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 नौटंकी 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 मैं नौटंकी 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 को जान जिगर आओ मेरे जान नी पंचलो नी पवर गेम నేను పెద్ద ఫ్యాన్ నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను లాంగ్ టైం నో సీ మే డల్ 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 नौटंकी 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 मैं नौटंकी 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 को ఏ మిస్టర్ ఈ సిటీలో 144 సెక్షన్ పెట్టారు తెలుసా మీకు? తెలుసు. అయితే మాకేంట్రా? అయితే నీకేంట? నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? పోయే ప్రతి వాడి గురించి తెలుసుకోవాల్సిన నాకు లేదు. చూడు మిస్టర్ విక్రమ్, నీకెలా నీ పేరు నాకెలా తెలుసు ఆశ్చర్యపోతున్నావా? అంత ఆశ్చర్యపోకు. నా గురించి ఈ రాష్ట్రంలో ఉన్న గడప గడపకి పోయాడు నేనెవరో చెప్తాను. ఎవడో ఎక్కడో అనుకున్నారని నువ్వు నా అక్కడికి వచ్చి చేరిపోతుంది గట్రా. నీ పేరే కాదురా, నువ్వు చేసే చీకటి సామ్రాజ్యం తెలుసు. నువ్వు ఎవరి కింద పని చేస్తున్నావో తెలుసు. ఎందుకోసం పని చేస్తున్నావో కూడా నాకు బాగా తెలుసురా. శబాష్! నా సామ్రాజ్యంలోకి వచ్చి నా ముందే నిలబడి మాట్లాడుతున్నావు అంటే నీ గుండె ధరానికి జోహర్ రా. నువ్వు ఒక రౌడీవి, నీదొక సామ్రాజ్యం. వీళ్ళెవరు? నీ కింద చిల్లర రౌడీలా లేకపోతే చిత్తు కాగితాలు ఎత్తుకునే వాళ్ళారా? లాభం లేదు బాస్, ఈడితో పాలతగా వాల్సాల్సిందే బాస్. శబాష్! నా సామ్రాజ్యంలోకి వచ్చి నా మనసులో కొట్టావంటే నువ్వు ఒట్టివాడు కాదురా, గట్టివాడే. ఇంతకీ నువ్వెవరు? కావాలనే ఈ సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చిన స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ సిబిఐ ఆఫీసర్ ఆనందన్ రా. బహుశా నా గురించి మీరు వినే ఉంటారు. నువ్వు నా గురించి వినలేదురా, అందుకే అంత ధైర్యం చేసావు. లేదంటే విన్నావనుకో ఇక్కడికి వచ్చి ఉండేవాడు కాదురా. గత 2 సంవత్సరాల క్రితమే రావాల్సిందిరా. మీ అదృష్టం బాగుండి కొంచెం ఆలస్యమైంది అంతే. వచ్చి ఉండాల్సింది ఈ పాడికి చచ్చి ఉండేవాడు. బ్రతుకుల గురించి మాట్లాడుతుంది నువ్వో నేనో కాదురా, మనల్ని పుట్టించిన బ్రహ్మ మాట్లాడాలి. ఆ బ్రహ్మదేవుడికే మధ్య బ్రహ్మలించే చేసే ప్రణయకాల రుద్రునిరా. నువ్వు వచ్చినా సరే, నీ డిపార్ట్మెంట్ మొత్తం వచ్చినా సరే, నేను కన్నెర చేశాను వాళ్ళు బూడిదైపోతావురా. ఒక ప్రభుత్వ అధికారితో ఏ విధంగా మాట్లాడాలో తెలియని నీరాని మూర్ఖుడితో మాట్లాడడం నాదిరా బుద్ధి తక్కువ. ఏమన్నా మూర్ఖుడినా? అవును, నేను మూర్ఖుడినే. కన్న తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలియపోయినా తనే తల్లి అయి తనే తండ్రి అయి జైల్లో ఉంటూ కూడా నా యోగక్షేమాలు చూసుకున్న మా బాబాని రక్షించుకోండి రా. వాయికుంటారా? బాబా అంటే జైల్లో ఉన్న నరసింహం గాడనా? మిస్టర్ సిబిఐ నరసింహం గారు అన్నావా? రేపు ఉదయానికి వేరే ఆఫీస్ వస్తాను నీ స్థానంలో. ఎంతమందిని చంపుతావురా? నీ దమ్ము నా ధైర్యం తేల్చుకున్నారా? నాతో కలబండ్రా. రే డేగా, ఏంట్రా ఇడు పిచ్చుకో కలిసిందా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? చూద్దంటే అట్లా ఉంది బాస్. పిచ్చి కుక్కలు నేను కాదురా, పచ్చ కామెరలు వచ్చినోడికి లోకం అంతా పచ్చ కనిపించినట్లు సమాజాన్ని బట్టి పిడుస్తున్న పిచ్చి కుక్కలు మీరురా. మిస్టర్ సిబిఐ నీతో మాట్లాడచ్చు. నెల నెల నీకెంత కావాలరా? బావోలు జోలు మాత్రం రామాక. ఎంగిలి మెతుకులు కుక్క కూటికి ఆశపడే అల్లాటప్ప ఆఫీసర్ నేను కాదురా, ఇంకెవరినన్నా చూసుకో. రే సిబిఐ నీకన్నా ముందు వచ్చిన అంతా ముందు చెప్పిన డైలాగ్ ఆరా ఇది. కాకపోతే నువ్వు ఇప్పుడు చదువుతున్నావు అంతే తేడా. ఏదేమైనా మీరు నిజంగా అదృష్టవంతులురా. ఎందుకో తెలుసా? అది నువ్వే చెప్పు. రేపే ఆ నరసింహంగాడు జైలు నుంచి విడుదల అవుతున్నాడు. ఆ సెల్ ఎలాగో ఖాళీగా ఉంటుంది. 24 గంటల్లో గుర్తుపెట్టుకో,
24 గంటల్లో నిన్ను తీసుకెళ్ళి అదే సెల్లో పడేసి నేనంటే ఏంటో నిరూపిస్తా. వెళ్ళొస్తా. పోరా గొట్టం. రేటేగా చెప్పాస్. రే డేంజర్. చెప్పాస్. రేయ్ మనం ఇన్నాళ్ళు మన రేపే మన బాబా జైలు నుంచి విడుదలవుతున్నాడంట్రా. మనం ఇన్నాళ్ళు ఎవరి కోసం నిద్రాహారాలు మానేం ఎదురు చూస్తున్నాము. మన బాబా రేపే వస్తున్నాడంట్రా. నేను దుబాయ్ నుంచి మల్లికార్జున అనే వ్యక్తి బంగారు బిస్కెట్తో బయలుదేరాడంట. నేను వెళ్ళి అవి కొట్టుకొని వచ్చి బాబా కానుగ్గా ఇస్తా. మీరంతలోకి మందు చిందేసి ఆ అమ్మాయితో ఎంజాయ్ చేయండి రా. అలాగే బాస్. ఓకే పనుందిరా. సందే వేళ తాకితే సితారా శృంగార శుక్రతారా తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ హంసలలన చెరుకోన కోరికల తీరాన పిలుపే ప్రియం ప్రియం తక్కదిమి తపనే తలాంగు తోం 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 పిల్లని మళ్ళీ పెంచం అది అడిగను మరి కొంచెం తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ వనిత చీర మాడతా చక్క చేసి ఒక్కటవనా మీద పడనా మీ గడవనా కన్నె ఎదరాగాల రగిలే గులాబీవే మదనుడి సభకే జవాబువే శోభనాల బాల ముందుంది ఇంకా చాలా
నరసింహం రేపే విడుదల. బాబు మళ్ళీ ఒకసారి చదువు బాబు, సాక్షిలో వార్త. ఆ స్మగ్లింగ్ నరసింహం రేపే విడుదల. బాబు ఆ యదవుని వదలకూడదు బాబు, ఆ యదవుని ఉరితీయాలి. ఇంతకు మీరెవరు? నా పేరు రంగన్న. నేను సరిగ్గా ఈ ఊరికి 20 సంవత్సరాల క్రితం ఎస్ఐగా వచ్చారు ఒక అతను. ఆ ఎస్ఐ ధర్మరాజు గారా? అవును బాబు, ధర్మరాజు గారే. ఆ ధర్మరాజు గారిని కిరాతంగా చంపిన వెధవ బాబు ఈ నరసింహం. ఆ నరసింహం జైల్లో ఉన్నప్పుడే కదా ధర్మరాజు చనిపోయాడు. అవును బాబు, ఆ ధర్మరాజు గారు తమ్ముడు దేవా అని ఉన్నాడు, వాడి చేత బయటని చేపిచ్చేసాడు బాబు. అవును బాబు, ఆ నరసింహ తమ్ముడు దేవాన్ని కూడా చనిపోయాడు కదా. ఎవరి పాపం ఎవరు కడుక్కున్నట్టు మన ధర్మరాజు గారు వాడిని కూడా వేసేసాడు. అవును బాబు, ఎవరు చేసిన పాపం వాళ్ళకే పండుతుంది. మంచి పని చేశారు బాబు. ఆ ధర్మరాజు గారికి 2 పిల్లలు ఉన్నారు కదా, పాపం వాళ్ళు ఎక్కడున్నారో ఏమిటో. ఒకడు మాత్రం నా దగ్గర ఉన్నాడు బాబు. మరెవరు బాబు? ఇంకోడు ఆ ఎదలు చంపేసి ఉంటారని అనుకుంటున్నా. లేదు బాబు, లేదు, చంపారు. మేమున్నంతకాలం ఆ బాబుని ఏమి చేయలేడా నరసింహం? ఎంతకు నువ్వు ఎవరు బాబు? నా పేరు అశోక్. నేను కార్మిక నాయకుణ్ణి. బాబు అయితే జాగ్రత్తగా ఉండు. ఆ ఫ్యాక్టరీలో పని చేస్తున్నావు కదా నువ్వు? అవును బాబు, నేను వాడి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా కూడా వాడు నన్ను ఏం చేయలేడు బాబు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. జాగ్రత్త బాబు, జాగ్రత్త. అవును బాబు, ముళ్ళుతోనే తీయాలి. వాడిని చంపిన తర్వాతనే నీకు కనపడతాను. ఓకే బాబు. ఓకే బాబు, వెళ్ళొస్తాను. ఓ రంగనదరా, బాగున్నావా? బాగున్నాను దొరా, బాగున్నాను. అమ్మగారు అయ్యగారు బాగున్నారా? ఆ రోజు మీరు చెప్పినట్లు అమ్మగారు అయ్యగారు ఈ లోకంలో లేదు దొరా. మరి పిల్లలు పెరిగి పెద్దయ్యారా దొరా? అవును దొరా, ఒక పిల్లవాడు మాత్రం నా దగ్గర ఉన్నాడు, ఇంకో పిల్లవాడు మాత్రం నా దగ్గర లేడు. ఆ ఎదలు చంపేసి ఉంటారని అనుకుంటున్నాను. లేదు దొరా, జీవించే ఉంది దొరా, నీకు భయం. సరే బాబు, ఆ మాట కోసమే నేను ఇన్నాళ్ళు ఈ ముసలి ప్రాణం బతికుంది. మరి పుంజు పిల్లలు పెరిగి పెద్దగా ఉంటాయిగా? అయినాయి బాబు, అయినాయి. ఆ 2 పుంజు పుల్లు పెద్ద అయ్యి, ఒక పుంజు మాత్రం నా దగ్గర ఉంది. ఏది చేశారా? జాతకం చదువుదాం. సరే కాని బాబు, ఈ పెద్ద ఆయన కూడా కొంచెం జాతకం చెప్పండి. అమ్మ పలుకు, జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, పెదవుల మీనాక్షి పలుకు, గుర్రు అయ్యగారి జాతకం పలుకు. అయ్యా, నీ జాతకం అంతా బాగానే ఉంది, కొద్దిగా దోషంగా ఉంటుంది. నీకు త్వరగా పెళ్లి కావాలంటే నేను మంత్రిచ్చిన ఊమి తీస్తాను. దాన్ని రోజు పురుకునే ముందు. బాబు గండంగా గొండం ఉంది. రంగంగా, ఇతన్ని ఎక్కడ పట్టుకొచ్చావయ్యా? జాతకాలు బాగా చదువుతున్నాడే. తల కింద పెట్టుకొని రోజు పురుకు. నాకు ఇప్పుడు బీసిస్తే కానీ నేను ఊమి తెచ్చిన మంత్రం ఇస్తా. త్వరగా చెప్పండి ఎంత? రంగన్న, 300 జాతకాలు కరెక్ట్ గానే జరుగుతాయంటావా? జరిగినాయి బాబు. ఈ మధ్య మన పక్కన మర్లపాల్లో కూడా 2 చెబితే కరెక్ట్గానే జరిగినాయి బాబు. అవునా బాబు? అతనైతే ఇతన్ని బాగా నమ్మాముంటావా? నమ్ము బాబు, మన గుండం తీస్తాడు. అవునా బాబు? ఇప్పుడు అంతరం ఇస్తాను ధర. 300 ఇస్తే ఇస్తాను ధర. 300 కావాలా? త్వరగా నీ పెళ్ళి అయిద్దారా? 300 కాదా, రూపాయి కూడా ఇవ్వండి మా బాబు గారు. మరి అంత పేరాస్తారగా ఉంటే ఎట్టదు పోతారా? కొంచెం పెళ్లి కాకపోయినా పర్వాలేదు, మాకు మాత్రం వద్దు. మాకు వెళ్దాం వద్దు. ఇదే ధర. ఓ ధర.
శృతి చేయని సిగ్గుల వీణ రేగిందో ఎమ్మో మతిపోయిన ఈ పసికూన